సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎవన్ ట్రేడర్ మనీ. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్టు ఒక సింగిల్ ట్రేడ్‌లో ఇది ఆల్మోస్ట్ ఒక 3 అకౌంట్స్‌లో కలిపి $150 పైన ఎర్న్ చేశానన్నమాట. సిమిలర్ టు 12,000, 13,000 కరెక్ట్‌గా నాకు ఐడియా లేదు రఫ్‌గా. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఆ ట్రేడ్ అనేది నేను గ్రూప్‌లో పోస్ట్ చేశాను. మనకి వాట్సాప్ గ్రూప్ అయితే ఉందన్నమాట. చాలామంది రిక్వెస్ట్ చేశారు వాట్సాప్ అయితే ఇవ్వండి. ఈ టెలిగ్రామ్ ఇందులో ఫ్రాడ్స్, స్కామ్స్ ఎక్కువ అవుతున్నాయి డిస్కార్డ్‌లో వాటిలో అంటే వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేశానన్నమాట. వాట్సాప్ ఉంది. మీరు కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి. మీరు డైరెక్ట్‌గా నేను ఇక్కడ గ్రూప్‌లో జాయిన్ అవ్వచ్చు. డైరెక్ట్ మీరు వీళ్ళందరూ ఎలా మెసేజ్ చేస్తున్నారో ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదున్నా సరే అక్కడైతే మీరు మెసేజ్ చేయొచ్చనమాట. ట్రేడింగ్ వ్యూ అకౌంట్స్ కావాలన్నా, మెంటర్‌షిప్ కావాలన్నా, ఏం కావాలన్నా సరే మీరు అక్కడైతే నన్ను మెసేజ్ చేయొచ్చనమాట. సో, ఇంకా ట్రేడ్ విషయానికొస్తే చాలా సింపుల్‌గా చెప్తాను, ఏమీ లేదు. సో, ట్రేడింగ్ వ్యూలోకి తీసుకెళ్తా. ఇక్కడ ఆల్రెడీ ప్రూఫ్స్ పెట్టాను చూడండి. ట్రేడ్ బ్రేక్ డౌన్ చేసి పెట్టాను. ఎంత అమౌంట్ వచ్చిందా ఎక్కడ పెట్టాను. అదే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసినట్టు ప్రూఫ్ పెట్టాను. బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా పెట్టాను. సో, ఈ ట్రేడ్ ఎలా ఎగ్జిక్యూట్ చేశానో చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎనీ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసే ముందు మీరేం చేయాలంటే ఫారెక్స్ ఫ్యాక్టరీలోకెళ్ళి న్యూస్ ఏముందో చూసుకోవాలనమాట. వెరీ ఇంపార్టెంట్. సో, మీరు చూసుకుంటే ఫ్రైడే ఎలాంటి న్యూసే లేదు. హై ఇంపాక్ట్ న్యూస్ పెద్దగా ఏం లేవు. అసలు లేవు హై ఇంపాక్ట్ న్యూస్. సో, నాకు న్యూస్‌తో ప్రాబ్లమ్ లేదు. సో, మీరు చూసుకుంటే యూఎస్‌డి క్యాడ్‌లో నాకు ఆపర్చునిటీ అయితే కనిపించిందనమాట. లెట్స్ సే ఆపర్చునిటీ అయితే ఇలా కనిపించింది. సో, చాలా క్లీన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలా చూస్తా ఉండండి. సో, ఇది మనం చూసుకుంటే మార్కెట్‌లో సింపుల్, నేనెప్పుడు ఫాలో అయ్యే స్ట్రాటజీ ఇది. 100 క్యాండిల్ మనం చూసుకుంటే ప్రీవియస్ క్యాండిల్ లిక్విడిటీ కలెక్ట్ చేసింది. ప్రీవియస్ క్యాండిల్ ఎంగల్ఫ్ చేసింది. సో, క్లీన్‌గా ఇది బుల్లిష్ మొమెంటం చూపిస్తుందనమాట. అట్ ది సేమ్ టైమ్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇది ప్రీవియస్ రిజెక్ట్ అయిన ఏరియా. ఒక బుల్లిష్ క్యాండిల్ రిజెక్ట్ అయిన ఏరియా. అదే ఏరియాని బయర్స్ ఎంత స్ట్రాంగ్‌గా ఫీల్ చేస్తున్నారు అంటే మోస్ట్‌లీ వాళ్ళకి ఫీల్ చేసే ఇంట్రెస్ట్ ఉంది. ఆర్ పైకి వెళ్ళే ఇంట్రెస్ట్ ఉందని నాకు అర్థమైంది. బట్ ఇది కొంచెం రిస్కియర్, టూ మచ్ హై వెళ్ళడం. ఎందుకంటే మీరు చూసుకుంటే మార్కెట్ ఆల్ ఓవర్ ప్రీమియంలో ఉంది. మార్కెట్ ఆల్ ఓవర్ ఎక్కడుంది? ప్రీమియం ఏరియాలో ఉంది. సో, ఇంత ఏరియాలో మీరు టూ మచ్‌గా పైకి వెళ్ళడం అనేది చాలా రిస్కీ అనమాట. సో, నేనేం చేశానంటే క్లోజెస్ట్ టు టేక్ ప్రాఫిట్. ఎంత క్లోజ్‌గా వీలైతే అంత క్లోజ్‌గా తీసుకోవాలనుకున్నాను. అండ్ రీసెంట్ టైమ్స్‌లో నేను అబ్జర్వ్ చేసిందేంటంటే మార్కెట్స్ అనేవి చాలా డీప్ రీట్రేస్ అవుతున్నాయి. లెట్స్ సే మార్కెట్ అనేది చాలా డీప్ రీట్రేస్ అవుతున్నాయి. సో, స్టాప్ లాస్ అనేది నేను బెటర్ ప్లేస్‌లో పెట్టుకోవాలని అనుకున్నాననమాట. సో, దాని నుండి కేర్‌ఫుల్‌గా ఉండడానికి. సో, మీరు చూసుకుంటే ట్రేడ్ అనేది ఇలా ప్లేస్ చేశాననమాట నేను. సో, ట్రేడ్ అనేది ఇలా ప్లేస్ చేశాననమాట. సో, ఇలా ప్లేస్ చేసాక మీరు 1:1 రిస్క్ టు రివార్డ్ రేషియో యాజ్ యూజువల్ మీకు తెలిసిందే. స్టాప్ లాస్ ఇక్కడ ఎందుకు పెట్టుకున్నా అంటే ఇది 50% అనమాట. 50% కంటే బిలో పెట్టుకుంటే స్ట్రాంగ్‌గా హోల్డ్ చేస్తాయి ప్రైస్‌ని. ఓకే. టేక్ ప్రాఫిట్ ఇక్కడ. ఇది లిమిట్ ఆర్డర్ అనమాట. లిమిట్ ఆర్డర్ ఇక్కడైతే ఎంటర్ అయ్యాను. ఎందుకు లిమిట్ ఆర్డర్ ఇంత డీప్‌లో ఎంటర్ అయ్యానంటే చూసుకుంటే ప్రీవియస్ క్యాండిల్ స్వీప్ చేసింది. ఇది కొంచెం రిస్కియర్. పైన స్వీప్ చేసిందంటే అది రిస్కియర్ అనమాట. పైకి వెళ్ళే ఛాన్స్. సో, మార్కెట్ లోవర్‌కొచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. ఎప్పుడైతే పైన కూడా స్వీప్ చేసిందో కంప్లీట్‌గా ఎంగల్ఫ్ చేస్తే అంత డీప్ రీట్రేస్ అవ్వదు. సో, అప్పుడు నెక్స్ట్ నేనైతే 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో. సో, 1 అవర్ అయినా పర్లేదు. ఓకే. ప్రీమియం. సో, ఎలా అయితే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశారో చూసుకుంటే మీరు ఇప్పుడు జస్ట్ ఇప్పుడే నా ట్రేడ్ అనేది టార్గెట్ హిట్ అయ్యి దెన్ మార్కెట్ అనేది రివర్స్ అయిందనమాట. నేను చెప్పాను కదా ఎంత ప్రీమియంలో మనం టూ మచ్ టార్గెట్స్ తీసుకోవడం అనేది చాలా రిస్కీ. సో, అందుకే నేను చాలా కేర్‌ఫుల్‌గా ఉంటాను ఈ ఏరియాస్‌లో. సో, మనం చూసుకుంటే ఇక్కడ మార్కెట్ ఆహ్, ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. చూడండి మనకు 4 అవర్స్‌లో తెలిసిపోద్ది. ఇక్కడ ఫెయిర్ వేల్ గ్యాప్ ఉంది. ఇక్కడ ఫెయిర్ వేల్ గ్యాప్ ఉంది. ఇక్కడ మల్టిపుల్ విక్ రిజెక్షన్స్ చూడండి. మల్టిపుల్ విక్ రిజెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఈ విక్ రిజెక్షన్స్ అన్నిటిని ఈ లిక్విడిటీ అనేది కలెక్ట్ చేసిందనమాట. ఇక్కడ లిక్విడిటీ గ్రాబ్ అనేది అయిపోయింది. అయిపోయిన తర్వాత మార్కెట్ పైకి వెళ్ళి అగైన్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సో, దీన్ని బేస్ చేసుకొని నేను బయింగ్ అయితే తీసుకున్నాననమాట. సో, యాజ్ యూజువల్ పైకి బయింగ్ అయితే వెళ్ళిందనమాట. చాలా సింపుల్ స్ట్రాటజీ. దీన్ని బేస్ చేసుకొని నేను ఈ ట్రేడ్ అయితే తీసుకున్నాను. మోస్ట్‌లీ హై ఛాన్సెస్ ఇది హిట్ అవ్వడానికి. అండ్ మీరు అడగచ్చు ఇప్పుడు ఒక క్వెషన్. ఇక నేను మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే ట్రేడ్ అనాలిసిస్ కాదు. నేను ఇక్కడ ఇంపార్టెంట్‌గా చెప్పాల్సింది. బ్రో నువ్వు చాలా వీడియోస్‌లో నువ్వే చెప్పావు. ప్రీమియంలో తీసుకోవద్దు, ట్రేడ్ ప్రీమియంలో తీసుకోవద్దు. ఎప్పుడు లోయెస్ట్ ప్రైస్‌కి వచ్చినాక ట్రేడ్ తీసుకోండి. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్వింగ్ లో టు స్వింగ్ హై డ్రా చేసుకుంటే నేను ప్రీమియంలో ట్రేడ్ తీసుకున్నా. సో, ఎందుకు? సో, ఇక్కడే మనకొచ్చేది డేటా. సో, ఫస్ట్ థింగ్ డేటా. సెకండ్ థింగ్ వచ్చేసి మీ ఐస్ దేన్ని చూస్తున్నాయనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అబ్జర్వ్ చేసింది రీసెంట్ టైమ్స్‌లో చాలా ఎక్కువగా ప్రీమియం ఏరియాస్‌లో నా స్ట్రాటజీ చాలా పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అవుతుంది. నేను ఎక్కువ అబ్జర్వ్ చేశా. ఎక్కువ నా టేక్ ప్రాఫిట్స్ హిట్ అవ్వడం ఇలాంటివి జరుగుతుందనమాట. సో, అప్పుడు నేనేం చేశానంటే డైరెక్ట్‌గా వెళ్లి ట్రేడ్ చేయలేదు. సో, అప్పుడు నేనేం చేశానంటే బ్యాక్ టెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. మీరు చూసుకుంటే ఇది నా స్ట్రాంగ్ జర్నల్. ఇక్కడ చూసుకుంటే ఇది నేను బ్యాక్ టెస్ట్ చేశాననమాట. ఓన్లీ ప్రీమియం మార్కెట్ ప్రీమియంలో చూసారా? ప్రీమియంలో ఎలా రియాక్ట్ అవుతుందనేది. సో, ఆల్మోస్ట్ ఇదొక అకౌంట్‌లో 50 ట్రేడ్స్, ఇంకొక అకౌంట్‌లో 60 ట్రేడ్స్. 110 ట్రేడ్స్ అయితే బ్యాక్ టెస్ట్ చేశాను. 69% విన్ రేట్ వచ్చింది.
మంచి రిటర్న్స్ వచ్చాయి. మంచి ఫీడ్‌బ్యాక్ అయితే వచ్చింది. సో, ఈ డాటా అంతా చూసుకొని నాకు కంఫర్టబుల్ అయిన తర్వాత ఆ డేటాలో కూడా నాకేది హై ప్రాబబిలిటీ ఇస్తుంది. కొన్ని సెటప్స్ అయితే పెట్టుకున్నాను. బట్ అందులో స్పెసిఫిక్‌గా హై ప్రాబబిలిటీ ఇచ్చింది నాకేదంటే ప్రీవియస్ ఫండెడ్ క్యాండిల్ విత్ రిజెక్షన్ ఫిల్లింగ్. ఇక్కడ రిజెక్షన్ ఫిల్ చేస్తుంది. ఇది ఫండెడ్ క్యాండిల్. ఈ 2 థింగ్స్ ఎప్పుడైతే ఫార్మ్ అవుతున్నాయో చాలా బెటర్ రిజల్ట్స్ వచ్చింది. సో, అది నాకు అబ్జర్వ్ చేశాను. నా ఐ ట్రైన్ అనేది దానికి పర్ఫెక్ట్‌గా అయింది. అండ్ నా డేటా కూడా పర్ఫెక్ట్‌గా చెప్తుంది. నా రిజల్ట్స్ అండ్ స్టాట్స్ కూడా పర్ఫెక్ట్‌గా చెప్తున్నాయి కాబట్టి ఈవెన్ దో నేను ఇది ప్రీమియం అయినా కూడా నేను ట్రేడ్ తీసుకున్నా. సో, ఇలా ఎప్పుడైతే మీ డేటా మీరు పర్ఫెక్ట్ ఈ రూల్సే ఫాలో అవ్వాలని ఉండదు. ఓకే. సో, ఎప్పుడైతే మీ డేటా మీకు పర్ఫెక్ట్‌గా చూపిస్తుందో, మీరు ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నారో మీకంతా పర్ఫెక్ట్ ఉంటే మీరు దాన్ని 100% ట్రేడ్ తీసుకోవచ్చు. దానిలో ఎలాంటి వెనకాడాల్సిన అవసరం లేదు. సో, ఈ పాయింట్ చెప్పడానికైతే నేను ఈ వీడియోతో ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. సో, ఐ హోప్ మీ వీడియోలో ఎంతో కొంత నేర్చుకున్నారనుకున్నాను. సో, కిందన వాట్సాప్ గ్రూప్స్ అయితే ఉన్నాయి. మీకు కావాలంటే అక్కడ జాయిన్ అవ్వండి. ట్రేడింగ్ అకౌంట్స్ కావాలన్నా, మీకు ఎలాంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు ఇక్కడ డైరెక్ట్‌గా టెక్స్ట్ చేయొచ్చు. మీరు నా నంబర్ సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కింద లింక్ ఉంటది. దాని మీద క్లిక్ చేస్తే చాలు. మీరు నాకు డైరెక్ట్‌గా మెసేజ్ చేయొచ్చు. సేవ్ చేసుకొని మళ్ళీ తతంగం అంతా ఉండదనమాట. సో, యాహ్! మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే డెఫినెట్‌లీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.